ప్రపంచం చూడాలన్నా అంటే తాత్కాలిక టాక్స్ శాశ్వత శాంతి వైపు మల్లుతాయా లేదనేది ఈరోజు $1 మిలియన్ క్వశ్చన్. అంటే దీని వెనుక కూడా చాలా రాజకీయ వ్యూహాలు, చాలా పొలిటికల్ వ్యూహాలు ఉన్నాయి అనేది నా భావన. కల్నల్ పరమేశ్వర్ గారు, నిన్న ఈ హౌతీస్ రిప్రజెంటేటివ్ మొహమ్మద్ అల్ బుఖైతి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనం చూడొచ్చు. ఎనీ ఫాలీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎనిమీ ఎంటిటీ ఇన్ న్యూ అగ్రెషన్ అగేన్స్ట్ అవర్ పీపుల్ ఇన్ లెబనాన్ విల్ బి మెట్ విత్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ఎమన్ with unprecedented force. We will not remain silent and will not abandon our brothers in Hezbollah, whatever. చాలా స్టర్న్ వార్నింగ్ ఇచ్చాడండి ఆయన. అంటే వాళ్ళు కూడా మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఎసిమెట్రిక్ వార్ఫేర్లో కూడా ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ ఇరాన్ చేస్తుంది, వీళ్ళు అన్ఆర్గనైజ్డ్. వీళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎలా కొడతారు ఎవరికి అర్థం కాని విషయం. వాడు ఇప్పుడు రెడ్ సీ వైపు ఈ హౌతీస్ కనుక దాన్ని బ్లాక్ చేశారనుకోండి, ఒక చిన్న జలసంధి ఉంది అక్కడ, ఒక స్ట్రైట్ చేస్తే యూరోప్కి ఆసియాకి వాణిజ్య సంబంధాలు పూర్తిగా కట్ అయిపోతాయి. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఆల్రెడీ నేను క్లోజ్ చేసినట్టు మళ్ళీ ఇరాన్ చెప్పింది. ఇప్పుడు హౌతీస్ అనే వాడిని ఇన్స్టిగేట్ చేసి ఇరాన్ వాడి చేత ఈ ప్రకటన ఇప్పించిందా, వాడు స్వతంత్రంగా చేశాడా అనే విషయం పక్కన పెడితే, హౌతీస్ రంగంలోకి దిగితే ఇది బీభత్సం ఇంకో రకంగా ఉంటుంది. ఏమంటారు? కరెక్ట్ అండి. కానీ ఒకటి మనం వ్యూ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇరాన్, యమన్, లెబనాన్, సిరియా ఇవి డైరెక్ట్ గా కొట్టే కెపబిలిటీ వీళ్ళకి లేవు యాజ్ ఆఫ్ నౌ. సో వీళ్ళు మీరు అన్నట్టు రెడ్ సీ, సో మీకు వరల్డ్ ప్రపంచ నాడుల్లో చూసారంటే, బిజినెస్ నాడుల్లో చూసారంటే, హార్మూజ్ ఒకటి, బాబెల్ మాందేబ్ ఒకటి, మలక్కా ఒకటి, ఆ రెడ్ సీ స్టేట్ ఒకటి, ఇవి కీ స్టేట్స్ అండి బిజినెసెస్. వీటిల్లో ఏ ఆపినా కూడా లైక్ మనకి మిగతా తెలిసిన మలక్కా ఆపేయమంటే చైనాకి వెళ్ళే 85% చైనా నుంచి వచ్చే రెవెన్యూ, వెళ్ళే రెవెన్యూ 85-90% ఆగిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆల్ ఆఫ్ చైనాస్ బిజినెస్ గోస్ త్రూ స్టేట్ ఆఫ్ మలక్కా విచ్ ఇస్ కంట్రోల్డ్ బై ఇండియా. సో హౌతీస్ అక్కడ దే ఆర్ రెబెల్స్ బేసికలీ, వాళ్ళు ఆర్గనైజ్ ఫోర్స్ కాదు మీరు అన్నట్టు. సో ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు అనేది అన్ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. సో వీళ్ళని నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్ లో చెప్పినట్టు, వీళ్ళని ఎంకరేజ్ చేసేది, ప్రాపప్ చేసేది, ఫండ్ చేసేది ఇరానే. ముందర నుంచి ఇజ్రాయెల్ కున్న ప్రాబ్లం అదే, కి మీరు హౌతీస్ ని, హమాస్ ని, హెజ్బుల్లాని మీరు ఫండ్ చేస్తున్నారు. లాస్ట్ 7-8 months లో మీరు వచ్చిన ఆయిల్ మనీ అంతా $5 billion మీరు వాళ్ళకి రౌట్ చేశారు. వాళ్ళకి ఎందుకు రౌట్ చేస్తున్నారు? టెర్రర్ ఆర్గనైజేషన్స్ అండ్ దే ఆర్ హర్టింగ్ అస్. ఇవన్నీ ఖమేనీ చేసినవే. ఖమేనీ చేసిన మేజర్ తప్పులు ఏంటి? అదొకటి, హౌతీస్ కి, హమాస్ కి, హెజ్బుల్లాకి పైసలు ఇవ్వడము. రెండోది న్యూక్లియర్ డివైస్ రాగానే నేను వీళ్ళని కొడతానడము. అండ్ మూడోది 40,000 మందిని చంపాడు ఇండిస్క్రిమినేట్ గా. స్ట్రీట్స్ లో వేసి తోసి మరి ఆడ, మొగ, ముసలి, ముతకాని భేదభావం లేకుండా అందరినీ చంపాడు. సో దాంతో ఏమైంది, ఇవన్నీ ఒక హెడ్కి వస్తున్నట్టు ఇజ్రాయెల్ కి భయం పట్టుకుంది. వీళ్ళు చాలా దగ్గరికి వచ్చినట్టున్నారు, అందుకే ఇంకా అగ్రెసివ్ అయిపోతున్నాడు. అగ్రెసివ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ స్టెప్ మన మీదకి వస్తుందని ఇజ్రాయెల్ స్టెప్ తీసుకుంది. దానిలో సౌదీ ప్రిన్స్ రోల్ కూడా ఉంది. సౌదీ ప్రిన్స్ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా వెళ్ళి యూఎస్ఏకి చెప్పడం జరిగిందని చాలా క్లియర్ గా వస్తుంది బయటికి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అటాక్ చేయలేము, వాళ్ళ చేతికి న్యూక్లియర్ డివైస్ వచ్చేస్తుంది, 90% ఎన్రిచ్మెంట్ అయిపోయింది యురేనియంది అని. మీకు న్యూక్లియర్ పవర్ కి, పీస్ఫుల్ పర్పసెస్ కి కావాలంటే 10-12% ఎన్రిచ్మెంట్ చాలు యురేనియంది. నువ్వు 60%, 90% ఎందుకు చేస్తావు యురేనియం ఎన్రిచ్మెంట్? నీకు న్యూక్లియర్ డివైస్ కావాలన్నప్పుడు, న్యూక్లియర్ బాంబ్ కావాలన్నప్పుడు. ఇప్పుడు ఏమంటున్నారు, 980 pounds దాకా ఉంది వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ యురేనియం అంటున్నారు. 980 pounds అంటే మీరు ఒక తక్కువ ఎస్టిమేట్ తీసుకున్నా కూడా 450 కిలోల యురేనియం, విచ్ మీన్స్ ఇరాన్ హ్యాస్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ అ టైమ్ హ్యాస్ కేపబిలిటీ టు మేక్ 30 న్యూక్లియర్ బాంబ్స్. ఒక న్యూక్లియర్ డివైస్ కి 15 కిలోల యురేనియం చాలు. ఒక న్యూక్లియర్ బాంబుకి 15 కిలోలు అంటే 30 న్యూక్లియర్ బాంబులు చేసావంటే, అవి తీసుకెళ్ళి నువ్వు ఇజ్రాయెల్ ని కొట్టావంటే ఇజ్రాయెల్ ఎక్కడ ఉంటుంది? సర్వనాశనం అయిపోతుంది. సో ఇజ్రాయెల్ చేసే యుద్ధం న్యాయపరమైన యుద్ధం. నన్ను అడిగితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఒకటే న్యాయపరమైనది. ఎందుకంటే ఖమేనీ అన్నాడు క్లియర్ గా, నా దగ్గరికి న్యూక్లియర్ బాంబు వచ్చిందంటే నేను ఇజ్రాయెల్ ని కొడతాను అని. అందుకని వాళ్ళు భయపడి చేసిన యుద్ధం, వాళ్ళ డిఫెన్స్ కి వాళ్ళు చేసిన యుద్ధం. ఇరాన్కి ఏమి మోరల్ స్టాండింగ్ లేదు యుద్ధంలో, మా మీద యుద్ధం చేశారని. నువ్వు మొదలెట్టావు కాబట్టి యుద్ధం చేశారు. అమెరికాకి ఎటువంటి మోరల్ స్టాండింగ్ లేదు యుద్ధంలో. సో బోత్ పార్టీస్ ఆర్ రాంగ్ ఇన్ దిస్ వార్. బట్ ఏంటంటే ఇద్దరు వాళ్ళ బెనిఫిట్ చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ ముందు నుంచి చేస్తున్నది అదే. ఖతార్ లోను, లేకపోతే ఖతార్ ఆయిల్ కార్పొరేషన్ ని కొట్టావు నువ్వు. దాని తర్వాత వీళ్ళు బహ్రెయిన్ లో నువ్వు 7 స్టార్ హోటల్ ని కొట్టావు. దాని తర్వాత నువ్వు దీన్ని కొట్టావు, బుర్జ్ ఖలీఫాని కొట్టావు దుబాయ్ లో. అక్కడ ఏమున్నాయి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ వాటిని కొట్టడానికి? దట్ ఈస్ ప్యూర్లీ టు డ్రా అరబ్ నేషన్స్ ఇన్ టు ద వార్. అలాగే ఇప్పుడు వెనకాల నుంచి హౌతీస్ ని, హెజ్బుల్లాని, హమాస్ ని ప్రాపప్ చేస్తున్నారు వాళ్ళు. మేము పైసలు ఇచ్చాం కదా, నౌ కమింగ్ ఆర్ సపోర్ట్ అని. అక్కడి నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇది హౌతీస్ దగ్గర నుంచి. లేకపోతే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. యమన్ లో అటాక్స్ జరగలేదు, లెబనాన్ లో జరిగాయి.
సో బ్రదర్హుడ్ చూపిస్తున్నారు అంటే బ్రదర్హుడ్ ఈస్ బీయింగ్ షోన్ టువర్డ్స్ ఇరాన్ అండి. అంతకంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇరాన్ ఇస్ ప్రాపింగ్ దెమ్ అప్. వీ విల్ కంటిన్యూ టు ఫండ్ యూ, ఈ సీజ్ఫైర్ యాక్ట్ విల్ కంటిన్యూ టు ఫండ్ యూ, విల్ కంటిన్యూ టు షెల్టర్ యూ, మేము ట్రైనింగ్ స్పేసెస్ ఇస్తాము, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, వచ్చి బ్యాక్ ఎండ్ అటాక్స్ చేయండి, గుర్రెల్ అటాక్స్ చేయండి ఇజ్రాయెల్ మీద, సో దట్ దే గెట్ డైవర్టెడ్ అన్న ఒక క్లియర్ మెసేజ్ ఇరాన్ ఇచ్చి ఉంటుంది. అండ్ this is all controlled by IRGC and Ahmad Wahidi, who is the current chief of IRGC, he is a very rabid Islamist and one of the very few strong pro-Islamist. Caliphate establish చేయడానికి ఆయన ఒక pro-Islamist ఆయన. సో ఆయన he is leading IRGC. సో IRGC అంత ఈజీగా లొంగుతుంది నేను అనుకోను. అండ్ ఈ మీరు చూస్తే వీఆర్ టాకింగ్ టు సంబడి వెరీ హై ఇన్ ద గవర్నమెంట్, వీఆర్ టాకింగ్ టు సంబడి వెరీ హై ఇన్ ద గవర్నమెంట్ అన్న ట్రంప్. ఇప్పుడు ఏమొచ్చింది, అరాక్షి తోటి, అరాక్షి బాస్ ఎవరు, పెజెస్కియా, వాడితో మాట్లాడుతున్నట్టే వస్తుంది బేసికలీ. ఆయన ఏమనుకున్నాడు అంటే వీటిలన్నింటినీ మాట్లాడి సైలెంట్ గా తీసుకొచ్చి రెజా పెల్విన్ తీసుకొచ్చి కూర్చోబెడదాం అనుకున్నట్టు అనిపిస్తుంది. చాలా క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. మనం మీతో జరిగిన ఫస్ట్ డిబేట్ లోనే మాట్లాడుకున్నాం రెజా పెల్విన్ తీసుకొస్తాడా అని. అండ్ అదే ట్రై చేశాడు, అదే ఫెయిల్ అవుతుందని ఒక కథనం కూడా బయటకు వస్తుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే యుఎస్ఏ ఫెయిల్డ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్ ఈ యుద్ధంలో. ఒకటే ఒక సక్సెస్ ఏమొచ్చిందంటే ఫస్ట్ డేనే వాళ్ళు ఒక 60-70 లీడర్స్ ని కొట్టేశారు, చంపారు. దాంతో లీడర్షిప్ వ్యాక్యూమ్ వస్తుంది అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ దట్ హస్ నాట్ హ్యాపెండ్. ఇప్పటికి కూడా ఒక ఖమేనీనే పవర్ లో ఉన్నట్టు తెలుస్తోంది క్లియర్ గా. అండ్ సో లాంగ్ యాజ్ ఖమేనీ ఈజ్ ఇన్ పవర్ ఇన్ ఇరాక్, వాళ్ళ ఫండమెంటలిస్ట్ వ్యూ టు ఇస్లాం, ఫండమెంటలిస్ట్ వ్యూ టు రూలింగ్ ఇరాన్ విల్ నాట్ చేంజ్ అండి. యుఎస్ఏ అచీవ్ చేసిన చేంజ్ ఏమీ లేదు యుద్ధంలో. ఈ యుద్ధం వల్ల యుఎస్ఏకే కాదు మొత్తం ప్రపంచం కూడా సర్వనాశనం జరిగింది, లాసెస్ జరిగింది, మార్కెట్స్ పడ్డాయి, లాసెస్ జరిగాయి. దీనిలో గెయిన్ అయింది ట్రంప్ ఒక్కడు మాత్రమే. యుఎస్ఏ ఇస్ లాస్ట్, ఇరాన్ ఇస్ లాస్ట్, ట్రంప్ హ్యాస్ గెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ బిజినెస్ ఇంట్రెస్ట్, అంతే. రెండోది సార్, ఇప్పుడు ఈ హెర్మస్ 450 అండ్ హెర్మస్ 900 డ్రోన్స్ ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇవాళ ఎందుకు పైకి తీస్తుంది ఇజ్రాయెల్? అంటే ఇంకా అమెరికా నుంచి సాయం, ఎలాంటి సాయం ఉండదనే ఒక నమ్మకంతో తీసిందంటారా? అంతే అండి. రాముడు కూడా ఇంకా దారి లేదు అన్నప్పుడు తీసి బ్రహ్మాస్త్రం తీసి వేశాడు కదా రావణుడి మీద. మిగతా అన్ని విధాలుగా మొదటిసారి తీసి రావణుడి మీద బ్రహ్మాస్త్రం వాడలేదు కదా, తప్పు అని. అది యుద్ధంలో న్యాయపరం కాదని చెప్పి చేశాడు. సో అట్లాగే ఇజ్రాయెల్ కూడా అన్ని విధాలు ట్రై చేసింది. ఇరాన్ టేబుల్కి వస్తుంది, మాట్లాడుతుంది, ఒప్పుకుంటుందని. కుదరినప్పుడు ఇంకా వాళ్ళ మేజర్ వెపన్స్ ఏవో వాళ్ళు కూడా తీస్తారు, ఇజ్రాయెల్ కూడా తీస్తారు. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎ సర్టిఫైడ్ ఆర్ రికగ్నైజ్డ్ న్యూక్లియర్ నేషన్ అండి. కానీ క్లియర్లీ దాఖలాలు ఏమున్నాయంటే ఆల్మోస్ట్ 90 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని దగ్గర కూడా తెలుస్తుంది. సో ఒకవేళ ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ డివైస్ బయటికి తీసిందంటే ఇజ్రాయెల్ విల్ ఆల్సో టేక్ ఇట్ అవుట్. వాళ్ళకి ఇజ్రాయెల్ కి మాత్రం ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ దేర్ సర్వైవల్ అండి. ఇజ్రాయెల్ ఏం చేసి నన్ను అడిగితే, అంటే నేను ఆమె ఫార్మ్ సపోర్టర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, కానీ బట్ ఆమె ఫార్మ్ సపోర్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బికాస్ ఇజ్రాయెల్ మీద 57 దేశాలు కక్షపట్టి కూర్చున్నాయి అక్కడ. సో ఈ యుద్ధాన్ని పక్కన పెడితే ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ వార్. సర్టన్లీ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ వార్. నేను ఒక సోల్జర్ని కానీ, బట్ ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ వార్. అండ్ యుద్ధం అనేది విధ్వంసమే చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న యుద్ధం ఇది, వాళ్ళ సర్వైవల్ కోసం చేస్తున్న యుద్ధం ఇది. సో ఇజ్రాయెల్ వాళ్ళ సర్వైవల్ కోసం ఏం చేసినా కూడా తప్పు లేదని నాకు అనిపిస్తుందండి ఈ స్టేజ్ లో. సార్ ఇదేంటి 450 అండ్ 900 ఎలా పనిచేస్తాయి అంటే వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ చూస్తుంటే చాలా అస్టానిషింగ్ ఉంది. 450 డ్రోన్స్ అయితే 20 hours ఏకదాటిగా అవి ఎయిర్లోనే ఉంటాయి. అండ్ కేవలం దే డు నాట్ కన్ఫైన్ దెమ్సెల్వ్స్ టు స్పైయింగ్, దాడి కూడా చేస్తాయి అని చెప్పేసి. 900 దీనికన్నా తీవ్రమైందట. ఒక్కొక్కటి 30,000 feet ఎత్తులో 30 గంటల పాటు అలా ఎయిర్లోనే ఉంటాయి. 300 కిలోల బరువున్న ఈ బాంబ్స్ని, హెవీ బాంబ్స్ని, మిసైల్స్ని మోసుకెళ్తాయి. ఇందులో అల్ట్రా మోడర్న్ రాడార్ సెన్సర్స్ ఉన్నాయి. ఇవి గోడల వెనుక దాక్కున్న, ఇందులో చాలా కీలకమైన గోడల వెనుక దాక్కున్న హ్యూమన్స్ శత్రువులను కూడా ఇవి టార్గెట్ చేస్తాయి. ఎనీ టార్గెట్ అండి. ఈ డ్రోన్ స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ ఐడెంటిఫై టార్గెట్. వాళ్ళకి వన్స్ అగైన్ ఇట్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్, కానీ దే హ్యావ్ అబిలిటీ టు అవాయిడ్ రడార్ సిగ్నేచర్స్. అదొక అబిలిటీ ఉందంటారు. రెండోది 30,000 feet ప్లస్ పైన వెళ్ళి స్టెల్త్ మోడ్ లో కూడా దే కెన్ ఆపరేట్ అని ఉంది. స్పై, సర్వేలెన్స్, అటాక్ అండ్ camouflage డ్రోన్స్ ఇవి. సో ఇన్ని కేపబిలిటీస్ ఉన్న డ్రోన్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ దేర్ హై కాస్ట్ డ్రోన్స్, దర్ ఇస్ నో డౌట్. బట్ ది ఫ్లెక్సిబిలిటీ దే గివ్ ఇన్ వార్, అంటే నష్టం అయితే ఇట్ ఇస్ జస్ట్ మనీ, హ్యూమన్ లాస్ ఉండదు. అండ్ దే కెన్ డెలివర్ ఎయిర్ టు సర్ఫేస్ అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. దే కెన్ డెలివర్ ఎ న్యూక్లియర్ వార్ హెడ్ ఆల్సో. సో అంత కేపబిలిటీ ఉన్న డ్రోన్స్
వాళ్ళు తీసారంటే దే విల్ యూజ్ దర్ మిసైల్స్, దే విల్ యూజ్ దర్ హై కేపబిలిటీ బాంబ్స్ అండ్ ఆల్, బంకర్ బస్టింగ్ బాంబ్స్ వాటిని కూడా యూజ్ చేస్తారు. దే మైట్ యూజ్ దెమ్ అగైన్స్ దర్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ అండి. వాళ్ళు అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ ఉంటుంది, వాటిని ప్రెసిషన్ స్ట్రైక్స్ కోసము అండ్ యాక్టివ్ గైడెన్స్ తీసుకోగలుగుతాయి ఇవి. సో యాక్టివ్ గైడెన్స్ తీసుకుని హీట్ సిగ్నేచర్ తీసుకుని వెళ్ళి అటాక్ చేయగలుగుతాయి. సో ప్రెసిషన్ స్ట్రైక్ ఒక 10 meters రేడియస్ లో టార్గెట్ ని కొట్టగలిగే కేపబిలిటీ ఉన్నవి. సో 10 meters రేడియస్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత యాక్యురసీ ఉన్నావు అంత దూరం నుంచి వచ్చి. సో దే వెరీ హై కేపబిలిటీ అటాక్ డ్రోన్స్. అవి తీసి ముందర నుంచి వాడలేరు, ఆబ్వియస్లీ ముందర నుంచి వాడలేరు, బికాస్ లాస్ ఏంటంటే ఎంత కాదన్నా కూడా లాసే కదా. సో దే అవాయిడెడ్ ఇట్, బట్ నౌ దే విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ దే విల్ యూజ్ అండ్ క్లియర్ గా దాఖలాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరుక్కుపోయింది ఇప్పుడు అండ్ యుఎస్ఏ ఇస్ క్లియర్లీ సర్చింగ్ ఫర్ అ ర్యాంప్. యుఎస్ఏ వాంట్స్ టు ఎస్కేప్ దిస్ వార్. సో అట్లాంటప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ టు కంటిన్యూ ఇట్స్ ఫైట్ అంటిల్ దర్ వాళ్ళకి అగ్రీ అయ్యే సీజ్ ఫైర్ టర్మ్స్, వాళ్ళకి అగ్రీబుల్ అయ్యే సీజ్ ఫైర్ టర్మ్స్ మీద సీజ్ ఫైర్ జరిగేంత వరకు Israel has to continue fighting, and that is where Israel is stuck as of now. So we can always analyze Netanyahu కంగారు పడ్డాడా యుద్ధంలోకి రావడానికి, కంగారు పడలేదా, కరెక్ట్ టైంలోకి వచ్చాడా, కొన్నాళ్ళు ఆగాల్సిందా నెగోసియేషన్ కోసం అనేది ఇట్స్ ఆల్వేస్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. బట్ ఆ డెసిషన్ అయిపోయింది, ఇట్ ఈస్ వాటర్ అండర్ ద బ్రిడ్జ్, ఇంకా దాన్ని అండూ చేయలేం మనం. బట్ ఇప్పుడు ఎలా ముందరికి వెళ్ళాలనేది కూడా ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ అ బిగ్ క్రాస్ రోడ్స్ అండ్ ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుని ముందరికి వెళ్ళాలి ఆయన. అండ్ ఆ స్ట్రాటజిక్ డెసిషన్ డైరెక్షన్ లో దిస్ ఇస్ వెరీ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రింగింగ్ అవుట్ ది హర్బీస్ డ్రోన్స్ అండి. రైట్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, 2 ప్రశ్నలు అండి. హౌ ఇంటెలిజెంట్ నెతన్యాహు ఈజ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, రెండోది అట్ ద సేమ్ టైం ఇరాన్ అటామిక్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆయన మహమ్మద్ ఇస్లామీ, మేము చేసుకుంటాం మా యురేనియన్ని రిఫైన్ చేసుకుంటాం, దట్ ఈస్ అవర్ రైట్ అని మాట్లాడటం వెనక ఐఆర్జీసీ చీఫ్ ఉన్నాడా? ఎందుకంటే ఐఆర్జీసీ ఎక్కడ మాట్లాడలా. ఖమేనీ తర్వాత అలీ రజా మాట్లాడే ప్రయత్నం చేస్తే రెండో రోజు లేపేశారు అతను. ఇప్పుడున్న ఖమేనీ కూడా కోమాలో ఉన్నాడు అంటున్నారు. సో ఖమేనీ తర్వాత మరి ఇతను ఇన్ఛార్జ్గా బాధ్యత చేపట్టుంటాడు అహ్మద్ వహాదీ. ఇందాక సార్ కర్నల్ పరమేశ్వర్ చెప్పినట్టు చాలా రాడికలిస్ట్. సో అతను అడ్వైస్ మీద ఈ అటామిక్ ఇన్స్టిట్యూషన్ హెడ్ మాట్లాడుంటాడా? మాకు హక్కు ఉంది, ఆ హక్కుని ఎవరు తీసివేయలేరని. బహుశా అదే ఉంటుంది. పైగా నిన్న ఆయన మాట్లాడింది కూడా అహ్మద్ ఇస్లామీ ఖమేనీ సంస్మరణ సభలో అనుకుంటాను, అక్కడ మాట్లాడాడు. కనుక ఆ సందర్భంగా ఆయన ఒక మాట ఏం చెప్తున్నాడంటే అణు ఇంధనం కాపాడుకోవడం, పరిరక్షించుకోవడం మా హక్కు అనే విషయాన్ని లేవనెత్తారు. ఇప్పుడు మొత్తం క్రక్స్ ఆఫ్ ది ఇష్యూనే, అంటే మామూలుగా అమెరికాకున్న అలవాటు ఏంటంటే ఒకటి బూచి చూపిస్తుంది, అదేంటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అని ఇరాక్ లో చూయించి ఆ కొండను తవ్వితే ఎలుక వచ్చిందని ఒక సామెత ఉంది. ఎలుక కూడా ఉండదు ఇక్కడ అమెరికా చేసే కొండలు తవ్వితే ఎలుక కూడా ఉండొచ్చు వరకు. అలాంటి పని ఇరాక్ లో చేస్తుంది, ఇక్కడే చేస్తుంది. అమెరికా చాలా ప్రసిద్ధి, ఏదైతే చెప్తుందో అది ఉండదు అని అర్థం. కనుక ఇప్పుడు కూడా అంతే, అణు ఇంధనం గురించి మాట్లాడుతుంది. అయితే అణు ఇంధనం మేము కంప్లీట్ చేసాము, ఖతం చేసేసాము, మా టార్గెట్స్ మేము రీచ్ అయ్యాము, రిజీమ్ చేంజ్ కూడా చేసాము అని క్లెయిమ్ చేస్తున్నాడు ఎవరు, ట్రంప్. మా టార్గెట్స్ అన్ని పూర్తి అయిపోయినాయని చెప్తున్నాడు. ఇప్పుడు మొదటికి వచ్చింది వాళ్ళ రిజీమ్ లో చేంజెస్ చేశాడు, జో కంటిని పంపించేశాడు, తులసి గబ్బాడిని పంపించబోతున్నాడు. నిజమే ఆయన చెప్పేది. అందుకే చివరికి ఇప్పుడు మళ్ళీ అంత యుద్ధం తిరిగి వచ్చి మళ్ళీ ఏడుకొచ్చింది అంటే ఇక్కడ స్క్వేర్ 1కే వచ్చింది. అహ్మద్ ఇస్లామీ చెప్తున్నటువంటి విషయంలో వాళ్ళు చెప్పారు కదా ఇంతకు మొదలు పరమేశ్వర్ గారు, కళ్యాణ్ పరమేశ్వర్ గారు, వాళ్ళ దగ్గర అణు ఇంధనం ఉంది, పక్కా ఉంది, ఆ ప్లాన్ తోనే వాళ్ళు వెళ్తున్నారు. అది ఉన్నంత కాలం చచ్చే చావు వచ్చింది అని ఇజ్రాయెల్ కూడా ఉంది, ఇజ్రాయెల్ కూడా పక్కా ఉంది, క్లియర్ కట్ ఉంది. అందుకని ఇప్పుడు ఈ యురేనియన్ కాపాడుకునేటువంటి పనిలో ఇరాన్ ఉంది. ఇప్పుడు చర్చలో అది లేవనెత్తుతుందండి. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా యుద్ధం చేసి అప్పర్ హ్యాండ్ ఉండేవాడు కండిషన్స్ పెడతాడు, లొంగిపో, నువ్వు ఈ పని చేయి అని. పేరుకు 15 కండిషన్స్ పెట్టాక కూడా రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏదైతే ఉందో యురేనియం కాపాడుకునే హక్కు నాకు ఉంది అని అంటే చర్చలో ఈయన తీసుకొస్తాడు, అఫీషియలైజ్ చేస్తాడు. ఆయన ఏమంటున్నాడు, మేము సహాయం చేస్తాము, శాంతియుత మార్గాన్ని అణును వాడుకోవడానికి, అంటే దీని కొరకు ఎనర్జీ కొరకు వాడుకోవడానికి అన్నట్టుగా ఏదో పోజ్ పెడుతున్నాడు అమెరికా. చివరికి అమెరికా ఏం చేయబోతుంది అని అర్థం కాదు. అంటే ఇరాన్ చేయదలుచుకున్న పనిని చేసి పెడుతుందా అన్నంత అనుమానం వస్తుంది. ఇరాన్ మొదటి నుంచి అణు ఇంధనాన్ని తయారు చేసుకోవాలి అని తన తాపత్రయం. అమెరికా ఇప్పుడు సహాయపడుతుందేమో అన్నట్టుగా ఉంది. రేపు చర్చల్లో ఇది తీసుకొస్తున్నారు. రెండవది హర్మూజ్ లేని సమస్యను కొత్తది తెచ్చిపెట్టాడు.
తర్వాత ఏమంటున్నాడు, UN లో దాంట్లో మా వ్యతిరేకంగా ఉన్న తీర్మానాలు అన్ని రద్దు ఇప్పుడు కండిషన్స్ ఎవరు పెడుతున్నారండి? అమెరికా పెడుతుందా, ఇరాన్ పెడుతుందా? ఎవరు డామినేట్ చేస్తున్నారు యుద్ధంలో? తనకు కావాల్సిన పనులన్నీ కూడా అన్ని ఎత్తివేయాలి, యుఎన్ఓలో తీర్మానాలు ఎత్తివేయాలి, మాకు అర్మూజు మాకు రైట్ ఇవ్వాలి, అఫీషియలైజ్ చేయాలి అనేది. తర్వాత అణు ఇంధనం విషయంలో కూడా చాలా క్లియర్ గా ముందుకు వచ్చింది, టేబుల్ పైకి తెస్తుంది ఇప్పుడు ఇరాన్. సో దీంట్లో కంప్లీట్ గా ఇరాన్ తన అనుకున్న పని తాను సాధిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. అమెరికా చివరకు ఏది చేయలేని ఒక పరిస్థితిలో ఏర్పడ్డది. మధ్యలో దెబ్బతిన్న వాళ్ళు ఏ సంబంధం లేని వాళ్ళు ఎవరు అని అంటే గల్ఫ్ కంట్రీస్. వాళ్ళైతే తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటికి కూడా ఆ గల్ఫ్ పైన జరుగుతున్న దాడుల విషయంలో అమెరికా కొద్దిగా కూడా ఒక రెస్పాన్సిబుల్, నాది కదా ఈ బాధ్యత, నేను కాపాడాలని ఒక్క చిన్న వెపన్ కూడా కాపాడలేకపోతున్నారు. చేయాల్సిన డ్యామేజ్ ఇరాన్ చేస్తూనే ఉంది. ఈ వైపు లెబనాన్ పైన ఇజ్రాయెల్ చేస్తుంటే అక్కడ ఈ కాల్పుల ఒప్పందం అయిపోయింది, మేము కూర్చుంటామంటున్నారు, ఈ రోజు రావాలి. ఇరాన్ చెప్పేసింది, వారు చెప్పినట్టుగా మేము రావట్లేదు అని చెప్పేసింది. ఏం చేస్తే పాకిస్తాన్ ఎవరితో మాట్లాడతారు చివరకు? కనుక పాకిస్తాన్ స్టేటస్ ఆ విధంగా ఉంది. ఫైనల్ గా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇది కాల్పుల విరమణ కంటిన్యూ కాదు, ఇది యుద్ధం మళ్ళా ప్రారంభమవుతుంది. ఈ ప్రపంచానికి వచ్చిన పెద్ద సమస్యనే ఇది, చాలా చిన్న సమస్య అయితే కాదు. అందరము దీంట్లో బాధితులం, ఏ ఒక్క దేశం కూడా దీనికి ఇది లేదు. చైనా కూడా ఈ చర్చల కొరకు ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఇరాన్ కు సజెస్ట్ చేసింది, అరే వెళ్ళురా బాబు, తొందరగా కూర్చో అని. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది ఉంది, చెప్పుకోలేని ఇబ్బంది చైనాకు, రష్యాకు, మనకు అందరికీ సమస్య. అదే ఒక రకంగా కామన్ హెడేక్ ఎవరు అంటే ట్రంప్. ప్రపంచానికే ఒక హెడేక్ అయి కూర్చున్నాడు, అందరికీ తలనొప్పి పంచిపెట్టాడు, తల పట్టుకొని బొప్పి పట్టింది కూర్చున్నారు. ఈ విధంగా చూస్తున్నాను. అందుకే మీరు అన్నట్టుగా అహ్మద్ ఇస్లామీ యొక్క స్టేట్మెంట్ ఏదైతుందో ఇది సాధారణ స్టేట్మెంట్ అయితే కాదు. ఈ సమయంలో చర్చల సందర్భంలో లేవనెత్తాడంటే టేబుల్ పైకి ఆ విషయాన్ని తీసుకొస్తాడు, అఫీషియలైజ్ చేస్తాడు. దాన్ని కూడా అణు ఇంధనం సమస్యను అఫీషియలైజ్ చేస్తాడు. హార్మోజ్ రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇస్లామాబాద్ ఎలా మేనేజ్ చేసింది అనేది, అంటే ఈ చర్చలకు సంబంధించి జస్ట్ ఇంకా ట్రంప్ ఇచ్చిన గడువు 90 నిమిషాలులో ముగుస్తుందనగా ఎలా మేనేజ్ చేసి తెర మీదకి తన ఎత్తుగడని తీసుకొచ్చింది, దాని మీద బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.